బీజేపీ సహకారం లేకుండా రిజర్వేషన్లు రావు. మీరు ధర్నాలు చేశారు, ఆందోళన చేస్తున్నారు, అడుగుతున్నారు, ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, తర్వాత కేంద్రం నుంచి రాష్ట్రపతి నుంచి సహకారం దక్కలేదు. ఓకే, మేము చేయాల్సినంత చేసేసాం. ఇప్పుడు పార్టీ పరంగా 42% మందికి మేము బీసీలకి సీట్లు ఇస్తామని అంటున్నారు. ఈ 42%లో ముస్లిమ్స్లందరినీ తీసుకొచ్చి చొప్పించి రేపు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయం చేయదలుచుకున్నారా? బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. వాళ్ళేమో రాజకీయాలు మాట్లాడుతున్నారు, మేమేమో రాష్ట్రాన్ని మా నాయకులు చెప్పినట్టు ఎక్స్రే చేసి చూపించాం. అసలు ఈ రాష్ట్రంలో ఏముందని ఒక ఎక్స్రే తీసి ఆ ఎక్స్రేని మేము ముందు పెట్టాం. ఆ ముందు పెట్టిన ఎక్స్రేని చూసి మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. మేము ఒక రాష్ట్ర ప్రభుత్వంగా చట్టం తీసాం. ఒక కేంద్ర ప్రభుత్వం దగ్గర అంటే అత్యంత డెమోక్రటిక్గా భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి బిల్లుని ఢిల్లీకి పంపించినప్పుడు వాళ్ళు చర్చించి ఒక విధానపరమైన చేయాలి. కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, మేము భారతీయ జనతా పార్టీని అడగట్లేదు. మీరు ఇచ్చారుగా, మీరే చేసుకోండి అని ఒక ఆయన అంటున్నారు. మీరు ఇచ్చేది కాంగ్రెస్ వాళ్ళు కాదు. కాంగ్రెస్ వాళ్ళు హామీ ఇచ్చినాం, మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రకారం చట్టం చేసి బిల్లు పంపించాం. కేంద్ర ప్రభుత్వం ఇది ఒక రాష్ట్రం ఒక కేంద్రానికి సంబంధించిన అంశం, కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి సంబంధించిన అంశం కాదు ఇది. కేంద్ర ప్రభుత్వం సరే మీ పార్టీ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి ఆ ప్రభుత్వం కూడా స్పందించాలి. దీని పైన మీరు కూడా ఇక్కడ మద్దతు ఇచ్చారు కదా బీసీ బిల్ చేసినప్పుడు సభలో. ఆ నిజమైన న్యాయబద్ధం చేయాల్సిందే అన్నారు. మరి మీ రాష్ట్రంలో ఉన్న బీజేపీకి ఒక విధానం, కేంద్రంలో ఉన్న బీజేపీకి ఒక విధానం ఉంటుందా? ఉండదు కదా.